నాకు మాటికి జకరియా అని దేవుడు చూపిస్తున్నాడు. ఇన్ని బలహీనతల్లో దేవుని కోసం నేను ఈ కాలం గురించి చెప్పట్లేదు. 90వ సంవత్సరం, ఇంకా కొంచెం ఒక 60-70 సంవత్సరాలు, ఒక 100 సంవత్సరాల క్రితం మాట కాదు ఇది. కొన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాల క్రితం ఒకడు సేవ చేసిన సేవ గురించి మీకు చెప్తున్నాను. ఇక తన జీవితంలో మేలు జరగదని తెలిసి కూడా యాజక ధర్మాన్ని చేస్తున్నాడంటే యాజకునికి ఉండాల్సిన ఒక వండర్ఫుల్ మనసు ఈ పూట మీకు చెప్తాను చూడండి. మన విశ్వాసులకు ఉన్న ఇల్లు మనకి లేకపోయినా, వాళ్ళు అనుభవించే సంతోషాలు మనకి లేకపోయినా, వాళ్ళకున్న ఆనందాలు మనకి లేకపోయినా, మన జీవితంలో అవన్నీ మనకి దక్కవని మనకి తెలిసిన నిస్వార్థమైన మనసుతో దేవుని ఎదుట నిలవబడగలిగిన ధైర్యముతో నింపబడిన వాడే దైవజనుడు. నిస్వార్థమైన మనసుతో, నిర్మలమైన హృదయంతో. ఇక జరగదు అయినా, ఇక నువ్వు అనుభవించవు అయినా, నీ హృదయంలో ఈ నిస్వార్థమైన మనసు వస్తే అప్పుడు నీ ద్వారా, నీ సంతతి ద్వారా ఇప్పటి వరకు గొడ్రాలుగా పిలవబడిన ఎలిజబెత్ అమ్మ గర్భాన్ని తెరిచిన దేవుడు మన సేవలో ఆత్మలకు దేవుడు ద్వారాలు తెరవటానికి అది తొలిమెట్టుగా దేవుడు వాడుకుంటాడు. ఇది కొసమెరుపుగా నీ సేవలో చూడాలని దేవుడు ప్రాధాయపడుతున్నాడు ఈ పూటని. ఎందుకో నిన్నే తెచ్చుకొని, నిన్ను కూర్చోబెట్టుకొని ఈ మాట నీతోనే మాట్లాడదలుచుకొని, నిన్ను తెచ్చుకొని ఈ మాట నీకే చెప్పుకుంటున్నాడంటే నీతో దేవునికి పని ఉందని ఈ పూటైనా నువ్వు తెలుసుకోవాలి.